ధర్మాపూర్ అనే ఒక ఊరిలో గజేంద్ర అనే ఒక జమీందార్ నివసిస్తూ ఉండేవాడు. గజేంద్రకి తన దగ్గర ఉన్న సంపదని బట్టి చాలా గర్వం ఉండేది. ఆ ఊరిలో తన పేరు మీద చాలా దుకాణాలు, ఇల్లులు ఇంకా స్కూళ్ళు ఉండేవి. అక్కడ మొత్తం గజేంద్ర రాజ్యమే నడుస్తూ ఉంటుంది. తను ఏది చెప్తే అది జరిగి తీరాల్సిందే. అలా అవ్వని పక్షాన అతని దగ్గర ఉండే గూండాలతో చితక బాధించేవాడు జనాలను. అబ్బబ్బబ్బబ్బా, ఈరోజు ఏం చెయ్యాలో అని ఏమీ అర్థమవ్వడం లేదు. కొత్త శిక్ష ఏదైనా అమలు చేస్తే బాగుంటుందనిపిస్తుంది. మీరు ఒక్క మాట చెప్పండి అయ్యగారు, అది అమలు చేసే బాధ్యత నేను చూసుకుంటానుగా. ఇంతలో ఒక ముసలావిడ చాలా కష్టపడి ఒక కుండతో నీళ్లు మోసుకుంటూ తీసుకుని వస్తూ ఉంటుంది. అది చూసి మళ్ళీ ఒక చెత్త ఉపాయం తడుతుంది గజేంద్రకి. అలా అయితే ఈసారి చెరువులో నీళ్లు ఎవరు తీసుకుని వచ్చినా వాళ్ళు మనకి పన్ను చెల్లించాలి. ఈ విషయం మన ఊరి ప్రజలకి చెప్పిరా. సరే అంటూ ఆ గూండా ఊరిలోకి వెళ్లి విషయంని చెప్తాడు ఊరి ప్రజలకు. అది విని అక్కడి జనాలు ఏమనాలో అర్థం కాక అలా నించొని చూస్తూ ఉండిపోతారు. ఇప్పటికే మా ఇంటి మీద, దుకాణాలు కొనుక్కునే సరుకుల మీద, పిల్లలు ఆడుకునే స్థలాల మీద అది ఇది అంటూ పన్నులు వసూలు చేసి మా ప్రాణాలు తీస్తున్నారు. అవి అన్ని అతను కట్టించినవే అని మేమంతా కాముగా ఉంటున్నాము ఏమీ అనకుండా. కానీ ఆ చెరువు మా తాత ముత్తాతల కాలం నుంచి ఉంది. అందులోని నీళ్లు మా హక్కు. దాని మీద కూడా పన్ను అంటే మేము ఒప్పుకోము. ఆ మాట వినగానే ఆ గూండా ఆ ఇద్దరి వ్యక్తులను చితకబాదుతాడు. అలానే ఆ ఊరి జనాలకు ఇలా చెప్తాడు. ఎవరైనా జమీందారు మాటకి ఎదురు చెప్పారంటే వాళ్ళ అందరికీ వేలిక పట్టిన గతే పడుతుంది చెప్తున్నా అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ గూండా. ఇంకా అక్కడి ప్రజలకు వేరే దారి లేక ఆ తెచ్చుకునే నీళ్లకు కూడా పన్ను చెల్లిస్తూ ఉంటారు. అలా కొన్ని రోజులకు స్కూల్లో వార్షికోత్సవం సందర్భంగా ఫంక్షన్ ఏర్పాటు చేస్తారు స్కూల్లో ప్రిన్సిపల్. అలా జమీందార్ని కూడా ఆ ఫంక్షన్ కి ఆహ్వానిస్తారు. ఆహా, చాలా రోజులయ్యింది కొత్త శిక్ష అమలు చేసి. ఈ రోజే మంచి అవకాశం ఇంకో దానికి నాంది పలికింది అని అనుకుంటూ స్కూల్కి వెళ్తాడు జమీందార్. అక్కడ స్కూల్లో పిల్లలు, పెద్దలు కూడా వాష్రూమ్లను ఎక్కువగా ఉపయోగించడం బాగా గమనిస్తాడు జమీందార్. అంతటితో తన గూండాలతో ఆ స్కూల్లో ఉండే టాయిలెట్ల మీద కూడా పన్ను కట్టించుకోమని, అందులోకి వెళ్లే ప్రతి ఒక్కరూ డబ్బులు కట్టి టాయిలెట్ ని ఉపయోగించాలి అని చెప్తాడు. జమీందారు గారు చెప్పిన మాటలు అందరూ విన్నారు కదా. ఎదురు మాట్లాడారో నా సంగతి తెలుసు కదా అని చెప్పగానే ఆ స్కూల్ ప్రిన్సిపల్ ఒకసారి జమీందార్తో మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు. కానీ ప్రిన్సిపల్ అని కూడా లెక్క చేయకుండా అతన్ని ఆ గూండాలు కొట్టడంతో ఇంక ఎవ్వరూ మాట్లాడాలి అని కూడా ప్రయత్నించరు. అలా ఆ ఊరిలో ఉండే స్కూల్లో పిల్లలు, పెద్దలు అంతా కూడా ఆ టాయిలెట్లను ఉపయోగించాలి అంటే డబ్బులు చెల్లించి వెళ్లేవారు. లత, నాకు అర్జెంటుగా వస్తుంది, కానీ డబ్బులు లేవు. ఇప్పుడు ఏం చేయను? నా దగ్గర కూడా లేవు ప్రియా. ఒక పని చేద్దాం, మనమా గోడ పక్కకి వెళ్దాం. నేను నీ వెనుక నించుంటాను, నువ్వు ఎవ్వరికీ కనిపించకుండా. నువ్వు పని కానించుకొని రా త్వరగా. ఇలా ఉండేవి డబ్బులు లేని వాళ్ల పాటలు ఆ స్కూల్లో. అందులోనూ అమ్మాయిలు మరీ ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉండేవారు. ఇది అంతా చూడలేక ఒకరోజు మాస్టర్ గారు ఆ డబ్బులు వసూలు చేస్తున్న గుండాలతో, కనీసం అమ్మాయిల వరకైనా ఈ డబ్బులు తీసుకోవడం ఆపితే మంచిదనుకుంటున్నాను. నేను డబ్బులు చెల్లించలేని అమ్మాయిలు ఈ విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. నన్నే ఎదిరించే మాట్లాడే అంత ధైర్యం వచ్చిందా నీకో? అమ్మాయి కష్టపడితే నీకు నొప్పేంటోయ్? వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకుంటారు.
లేదా అలానే ఇబ్బంది పడుతూ కూర్చుంటారు. నోరు మూసుకొని నీ పని చూసుకో. ఆ మాటలు వింటున్న ప్రియాకి చాలా కోపం వస్తుంది. కానీ ఎవరూ కూడా వాళ్ళని ఎదిరించే ధైర్యంని చేయలేకపోతున్నారు. అందుకని ప్రియా, వీళ్ళని మన శరీర బలంతో ఏమీ కూడా చేయలేం లత. అందుకని మనం మన బుద్ధి బలంని ఉపయోగించాలి. వీళ్ళకి బుద్ధి వచ్చేలా చేయాలి అంటే నాతో రా అని అంటూ లతాని తనతో పాటు స్కూల్ ఆఫీస్ రూంలోకి తీసుకుని వెళ్ళి అక్కడ మాస్టర్ గారి మొబైల్ తీసుకొని బయటికి వచ్చి అక్కడ జరిగే అన్యాయమంతా వీడియోలో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టేస్తుంది. అలా ఆ వీడియోని ప్రపంచమంతా చూస్తుంది. అంతటితో పోలీసులు ఆ ఊరికి వచ్చి లీగల్గా జమీందార్ గజేంద్రాని ఇంకా ఆ గుండాని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళిపోతారు. డబ్బు ఉంది అనే గర్వంతో ఎలా పడితే అలా చేస్తాను అంటే జనాలు ఊరికనే కూర్చునే రోజులు కాదివి. ప్రతి గొంతు మాట్లాడుతుంది, ప్రతి వస్తువు ఆయుధమవుతుంది. గుర్తించుకోవాలి ఈ విషయంని. హిమాయ్పూర్ అనే ఒక ఊరిలో రాజు అనే ఒక వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు. రాజు ఒక పేద రైతు. తన ఇద్దరి పిల్లల్ని చాలా కష్టపడి పెంచుకుంటూ ఉండేవాడు. ఏంటి రాజు, ఈ సంవత్సరం నీ పంట సంగతి ఏమైంది? మళ్ళీ ఆ బీడు భూమిని నమ్ముకుని కూర్చున్నావా మూర్ఖుడిలాగా? బీడు భూమి పంటని ఇవ్వదయ్యా, నా మాట విను. నాకు వేరే దారి ఏముంది చెప్పుదయ్యా. నాకు ఉన్నదల్లా ఈ బీడు భూమి మాత్రమే కదా, అందుకే దీన్నే నమ్ముకుంటున్నాను. రాజుకి 2 ఎకరాల బీడు భూమి ఉంటుంది. అది వాళ్ళ అమ్మా నాన్నల దగ్గర నుంచి వచ్చిన భూమి అవ్వడంతో దాని మీద ప్రేమ ఎక్కువగా ఉండేది రాజుకి. అందుకే ఎంత కష్టమైనప్పటికీ కూడా ఆ భూమిని వదులుకోవడానికి ఇష్టపడేవాడు కాదు. అయినా నా బిడ్డలకి ఇవ్వాల్సిన ఆస్తిని నా స్తోమతికి తగ్గట్టుగా కూడబెట్టి ఉంచాను గదయ్యా. ఈ భూమిలో పంట నా తృప్తి కోసం. నిన్ను నేను మార్చలేనులే కాని ఆ ఆస్తిని పిల్లలకు నీ ఆఖరి రోజుల్లో ఇవ్వు. కనీసం ఆ ఆస్తి కోసమైనా నీ పిల్లలు నిన్ను చూస్తారు కదా ఈ వయసులో. ఆ మాటలు విని రాజుకి అస్సలు నచ్చదు. అంతటితో దయాతో ఇలా అంటాడు. నా పిల్లలు బంగారం దయా. ఆస్తి కోసం నన్ను వదులుతారు లేదా ఆ ఆస్తి కోసం నన్ను ప్రేమిస్తారు అంటే నేను నమ్మను అని అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు రాజు. అలా ఒక రోజున రాజు తన కొడుకు కూతురు హేము ఇంకా రాణీలను పిలిచి, నా వయసు అయిపోతుంది నాన్న. ఇంకా నేను ఈ ఇంటి బాధ్యతను మొయ్యాలనుకోవడం లేదు. కాబట్టి నేను కష్టపడి సంపాదించిన ఈ కొద్దిపాటి ఆస్తిని ఇస్తున్నాను. ఇప్పుడు ఎందుకు నాన్న ఈ ఆస్తి పంపకాలు అవి? ఎలానో నువ్వు పోయాక ఇదంతా నాకే కదా, కొడుకుని కాబట్టి. అలానే చెల్లికి ఎలానో పెళ్లి చేశాం కాబట్టి పంపకాల్లో ఎక్కువ ఆస్తి నాదేగా. ఆ మాట విని రాణికి కోపం వస్తుంది. అంతటితో కోపంగానే తన అన్నయ్య ఇంకా నాన్నలతో ఇలా అంటుంది. నాకు పెళ్లి ఏమైనా ఆడంబరంగా గొప్పవాడితో చేశారా ఏంటి? ఇది అంతా నీకే సొంతమంటే నేను చూస్తూ ఉండడానికి? నాకు కూడా సరిసమానంగా కావాలి ఆస్తి. అలా ఇద్దరి మధ్య వాదన గొడవగా మారుతుంది. అంతటితో ఇప్పుడు తండ్రిని ఎవరు చూసుకోవాలి, ఎవరి దగ్గర ఎంతకాలం ఉండాలి అంటూ రాజుని కూడా పంచుకోవడం మొదలు పెడతారు. అది చూసి ఆశ్చర్యపోయి అలానే బాధపడి రాజు ఇలా అంటాడు. ఈ ఆస్తి మీకు సరి సమానంగానే పంచుతాను. కాని మా అమ్మా నాన్నలు నాకు ఇచ్చిన బీడు భూమిని నా దగ్గరే ఉంటుంది. నేను అక్కడే ఉంటాను. ఎలాగో నేను చనిపోయాక ఈ బీడు భూమిని కూడా సొంతం చేసుకోండి. ఇప్పుడు మాత్రం ఇదే నాకు ఆశ్రయ. నన్ను మీరు పంచుకోనక్కర్లేదు. ఎంతైనా మా అమ్మ నాన్నల గుర్తు కదా ఇది.
అని అంటూ అక్కడ నుంచి ఆ బీడు భూమి ఉన్న స్థలంకి వెళ్ళిపోతాడు రాజు. అలానే అక్కడ తను ఉండడానికి చిన్న స్థావరంని ఏర్పాటు చేసుకుని దిగులుగా కూర్చుని ఉంటాడు. ఏంటి రాజు, ఈసారి నీ బీడు భూమిలో పంట కాకుండా కొత్తగా ఉండడానికి స్థావరం కనిపిస్తుంది. ఎవరు ఉండడానికేంటి ఈ ఏర్పాట్లు? చాలా బాధతో జరిగిన విషయమంతా దయాకి చెప్తాడు రాజు. అది అంతా విన్న తరువాత దయాకి కూడా చాలా బాధనిపిస్తుంది. అంతటితో రాజుతో ఇలా అంటాడు. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను. సర్లే, ఇక అవేవి కూడా పట్టించుకోకుండా ఇకపై జరిగే పని ఏంటో చూడు. ఈ బీడు భూమిని నమ్ముకుని కూర్చున్నావుగా, ఈసారి నేను కూడా సాయం చేస్తాను అని అంటూ తన దగ్గర ఉన్న ఎద్దులను తీసుకొచ్చి రాజుకి ఇస్తాడు. వాటి సాయంతో రాజు ఆ బీడు భూమిని దున్ని టొమాటో పంటని వేస్తాడు. అలానే వాటికి కావలసిన పోషణ అంతా చక్కగా సమయానికి చేస్తూ ఉంటాడు. మంచి వాళ్ళకి ఎప్పుడు మంచే జరుగుతుంది. ఈసారి ఈ బీడు భూమిలో పంట రావాల్సిందే. ఏమంటా రాజు? అలా టొమాటో పంట చేతికి వచ్చాక కోత మొదలు పెడతారు ఇద్దరూ కలిసి. కాని అవి కోయగానే బంగారు రంగులోకి మారిపోతూ ఉంటాయి. అది చూసి దయ ఇంకా రాజు ఇద్దరూ కూడా చాలా ఆశ్చర్యపోతారు. నేను చెప్పాను కదా రాజు, మంచి వాళ్ళకి ఎప్పుడు మంచే జరుగుతుంది అని. ఇది మీ అమ్మా నాన్నల ఆశీర్వాదం అయి ఉంటుంది. అలా వాటిని అమ్మి చాలా పెద్ద ధనవంతుడు అయిపోతాడు రాజు. అంతటితో తన స్నేహితుడు దయాతో కలిసి సంతోషంగా జీవిస్తాడు. కష్టకాలంలో సాయం చేయకుండా స్వార్థంతో ఉండిపోయిన రాజు పిల్లలిద్దరూ ఇప్పుడు చేసిన తప్పుకి బాధపడుతూ ఉండిపోతారు.